గుడ్ మార్నింగ్. సండే మార్నింగ్ న్యూస్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు వినయ్. ముందుగా హెడ్లైన్స్. ప్రశాంతంగా ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. తొలి రోజు గవర్నర్ నరసింహన్ ప్రసంగం. రాజధానిపై రాద్ధాంతం చేస్తున్న ప్రతిపక్షాలు. నారా లోకేష్ పై ఆరోపణలు చేసే హక్కు వైఎస్ జగన్ కి లేదు. మాజీ మంత్రి డొక్కా వెల్లడి. ఈ నెల 21 నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం. పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు డిఈఓ శ్రీనివాసులు రెడ్డి ఆదేశం. తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠా. నిందితులను అరెస్ట్ చేసిన చిలకలూరిపేట పోలీసులు. ఇక వార్తల వివరాల్లోకి వెళితే, నారా లోకేష్ పై విమర్శలు చేసే హక్కు ప్రతిపక్ష నేత జగన్ కు లేదని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు తెలుగుదేశం సర్కార్ కట్టుబడి ఉంటుందని ఆయన వెల్లడించారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నారా లోకేష్ పై అవినీతి ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదని మాజీ మంత్రి టీడీపీ అధికార ప్రతినిధి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ మనవడిగా రాజకీయాలలో గర్వించదగ్గ వ్యక్తి లోకేష్ అన్నారు. నిబద్ధతతో రాజకీయాలలో పనిచేస్తున్న ఆయనపై ప్రతిపక్షాలు భూ వివాదాలతో విమర్శలు చేయడం తగదన్నారు. నారా లోకేష్ పై విమర్శలు చేసే హక్కు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ కి లేదని ఆయన వెల్లడించారు. ఆయనపై బురదజల్లే కార్యక్రమాన్ని కొన్ని పత్రికలు కానివ్వండి, కొన్ని సంస్థలు కానీ, కొన్ని రాజకీయ పార్టీలు కానీ చేయటం అనేది చాలా దురదృష్టకరం. బురదజల్లే కార్యక్రమాలు చేయటం, అలాంటి ఏమన్నా చేస్తే లోకేష్ గారి మీద ఎలాంటి ప్రయత్నం చేసినా మీ ప్రయత్నాలు సూర్యునిపై ఉమ్ము వేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటాయి. ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని డొక్కా చెప్పారు. సున్నితమైన అంశాన్ని మందకృష్ణ రాజకీయాలు చేయడం తగదన్నారు. ప్రభుత్వానికి అలాంటి ఆలోచన లేదు. ప్రభుత్వం సానుకూలంగా, ఇది సెన్సిటివ్ ఇష్యూ, చాలా సున్నితమైన అంశం కాబట్టి దీన్ని ఎలా పరిష్కారం చేయాలని ముఖ్యమంత్రి గారు ఇలాంటి సమస్యల పట్ల చాలా సంయమనంగా ఉంటున్నాడు. కొత్త రాష్ట్రంలో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే మీద ఆయన చాలా రెస్ట్రైన్గా సంయమనంగా ఉంటున్నారు. వాళ్ళు ఉద్యమకారులుగా లేకపోతే వాళ్ళకున్న డిమాండ్ ప్రకారం వాళ్ళు వెళ్తా ఉన్నారు. ప్రభుత్వం దాన్ని ఎలా పరిష్కరిస్తుందో చూద్దాం. నిన్నటి నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగే ఈ సమావేశాల తొలి రోజున గవర్నర్ ప్రసంగం జరిగింది. శాసనసభ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ నరసింహన్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఈ నెల 30 వరకు బడ్జెట్ సమావేశాలు జరగనున్నప్పటికీ సెలవులు పోను 16 పనిదినములు మాత్రమే ఉన్నాయి. 17 అంశాలపై సభలో చర్చించనున్నారు. ఈ నెల 10న ఆర్థిక మంత్రి యనమల రాష్ట్ర బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 21 నుండి జరిగే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నట్లు డిఈఓ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. నిన్న పాత బస్టాండ్ కూడలిలోని పరీక్షా భవన్లో సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లతో డిఈఓ సమావేశమయ్యారు. ఈ నెల 21 నుండి ఏప్రిల్ 7 వరకు జరిగే 10వ తరగతి పరీక్షలకు 305 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసినట్లు శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 63,000 మంది విద్యార్థులు హాజరవుతున్నారన్నారు. ఆయా పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు సంపూర్ణంగా కల్పించేందుకు పరీక్ష నిర్వహణాధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. అలాగే పరీక్షా పత్రాల భద్రత, కేంద్రాలకు చేరువేతను పక్కాగా నిర్వహించాలని ఆయా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లను, డిపార్ట్మెంట్ అధికారులను ఆదేశించినట్లు శ్రీనివాసరెడ్డి వివరించారు. మార్చి 21 నుంచి జిల్లాలో 10వ తరగతి పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. మన జిల్లాలో సుమారుగా 63,000 మంది విద్యార్థులు 305 సెంటర్స్లో పరీక్షలు రాస్తున్నారు. వీరికి సంబంధించి అన్ని సెంటర్లలో ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడంతో పాటు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసులు అందరూ కూడా నియమించడం జరిగింది. అలాగే ఇప్పటికే మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్ల ఆఫీసులకు కూడా మీటింగ్ ఏర్పాటు చేసి వారు అన్ని చేయవలసిన అంశాలను కూడా చెప్పడం జరిగింది. తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామంటూ మోసం చేసే 2 సభ్యులు గల ముఠాను చిలకలూరిపేట పోలీసులు అరెస్ట్ చేశారు. పలు ప్రకటనల ద్వారా సుమారు 3 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక్కడ పోలీసులు వెనక నుంచున్న వీరి పేర్లు సురేంద్రరెడ్డి రమేష్. ఊరు ఆదిలాబాద్ జిల్లా ధర్మవరం.
గతంలో తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామంటూ ప్రకటనలు చూసి వీళ్లు మోసపోయారు. అయితే అదే మోసంతో తమ డబ్బును తిరిగి కూడబెట్టుకోవాలని డిసైడ్ అయ్యారు. పలు పేపర్లు, ఇతర మార్గాల్లో ప్రకటనలు ఇచ్చారు. ఓ ఫైనాన్స్ కంపెనీ పేరుతో 10 లక్షల రూపాయల వరకు రూపాయి వడ్డీకే రుణం ఇస్తామని అమాయకులను నమ్మించారు. అయితే ప్రాసెసింగ్ ఫీజు కింద 10,000 నుంచి 50,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందంటూ డబ్బులు వసూలు చేశారు. అసలు రుణం ఇవ్వకపోవడంతో చిలుకలూరుపేట మండలం మానుకొండవారిపాలెంకు చెందిన ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘరానా మోసం బయటపడిందని సిఐ సురేష్ బాబు తెలిపారు. సుమారు వీరు దాదాపు రైతులు అదేవిధంగా నిరుద్యోగుల నుంచి 3 లక్షల రూపాయలు వివిధ ప్రాంతాల నుంచి కలెక్ట్ చేశారు. వాళ్ళ యొక్క విలాసాలకి వాటిని ఉపయోగించారు. వాళ్ళ దగ్గర నుంచి చెరువుకు 10,000 రూపాయలు మేము సీజ్ చేసాము. అదేవిధంగా వాళ్ళ దగ్గర ఆధార్ కార్డులు, ఈ ప్రాపర్టీ ప్రకటనకు సంబంధించి క్లిప్ ఒకటి అది కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ అకౌంట్స్ వెరిఫై చేస్తే ఇంకా అకౌంట్లో దాదాపు 23,000 రూపాయలు ఉన్నాయి. అవి కూడా అకౌంట్స్కి మన బ్యాంక్కి సంబంధించి లెటర్స్ ఇచ్చేసి అవి కూడా సీజ్ చేయడం జరిగింది. మరికొన్ని వార్తల్లోకి వెళ్లే ముందు బ్రేక్.